ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వారి యొక్క స్టాండ్ని తెలియజేశారు. వారు అడిగిన ప్రశ్నలకి ఎవరు కూడా సమాధానం చెప్పట్లా. ఎవరో ఒకరు సమాధానం చెప్పండి. ఎవరు సమాధానం చెప్పట్లా. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, మా నాయకుడు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్టాండ్ ఇదే. రేపు రానున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వంలో ఈ రోజున ఏదైతే నిర్ణయం మీరు తీసుకొని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పేరుతో మీరు అమ్మి ఒక స్కామ్కి తెరలేపి వ్యాపారం చేస్తున్నారో, పేదవాడి ఆరోగ్యాన్ని మీరు ఈరోజు అమ్మకానికి పెట్టారో, దీన్ని ఖచ్చితంగా రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము రద్దు చేస్తాము. దీన్ని రద్దు చేస్తాము. మళ్ళా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా తిరిగి గవర్నమెంట్లోనే కొనసాగిస్తూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందజేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పాడు. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం, మేమందరం కూడా చెప్తా ఉన్నాం. నల్ గెట్ టు దట్ పాయింట్ అండి. మీకు చెప్తా ఉన్నాను, మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని 500 crores బడ్జెట్తో ఒక కాలేజ్ని కేటాయించి దీని ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీని డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్ దీని సస్టైనబిలిటీ కోసం మనము కొంత ఇందాక చెప్పినట్టుగా ఒక 50% వచ్చేసి ఫ్రీ సీట్స్ ఇస్తున్నాము. ఒక 50% మీద మనం ఒక ఫీ స్ట్రక్చర్, సర్టెన్ ఫీ స్ట్రక్చర్ అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దట్ వీళ్ళ యొక్క డిపెండెన్సీ అనేది ఎవరి మీద ఉండకుండా వీళ్ళు సెల్ఫ్గా సస్టైన్ అవుతూ ఎక్కడ కూడా అంతరాయం రాకుండా నడిపేందుకు ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది అనేది స్పష్టం చేస్తూ ఉన్నాం. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాము. మరి ఈ రోజున వీళ్ళు ఇదంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టగట్టి వాళ్ళకు అప్పచెప్పి దీన్ని అమ్ముతూ వాళ్ళు ఏదో ఒక సొమ్ము చేసుకుంటూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి, ఒక స్కామ్కి తెరలేపారు. అలానే మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ గురించి, ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ ఆరోగ్యశ్రీ పథకం ఎవరు తీసుకొచ్చారని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోగ్యశ్రీ ఎంతో మంది, లక్షల మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మందిని బ్రతికించారు, ఆదుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడారు. ఇలాంటి ఒక గొప్ప పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆరోగ్యశ్రీ అనేటువంటి ప్రోగ్రామ్ని వాళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్ని ఫాలో అవుతూ అమలు చేస్తూ, కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటున్నారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి ఇతరులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగ్రేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావు అని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని, వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పాను, ఈ ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి.
ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అక్కడేదో విశాఖపట్నం రైల్వే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట. ఎవరు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. 12,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడలేం. వీళ్ళకి ఫిట్